వెంకటరామన్న మళ్ళీ సరే సరే అదంతా వదిలేసేయండి శ్రీహరి గారు, అదంతా వదిలేస్తారే. ఈ టాపిక్ వేణు గారికి కూడా పాపం బండి సంజయ్ ఏదో పొడుస్తాడు కొడుకొస్తాడు ఏదో చేస్తాడని ఆశ ఉండడం తప్పులేదు. వాళ్ళ నాయకుల మీద వాళ్ళ గౌరవం ఉండడం, ప్రేమ ఉండడం, వాళ్ళ పార్టీల రాజకీయాల మీద వాళ్ళ గౌరవం ఉండడం తప్పులేదు. వాళ్ళకు ఆశ ఏదో రోజు తెలంగాణలో పాపం ఒక్కసారన్నా ఈ దక్షిణ భారతదేశంలో అడుగు పెడదామని చూస్తే రాక కర్ణాటకలో అనేక పుల్లలు పెట్టి కుటుంబాల మధ్య, మతాల మధ్య, కులాల మధ్య శిస్తు పెడితే కర్ణాటకలో రాక ఛాన్స్ వచ్చి పోయింది. ఇక దక్షిణ భారతదేశం అడుగు పెట్టే ఛాన్స్ వాళ్ళకి లేదు. ఇక్కడన్నా కేసీఆర్ కుటుంబంలోనే ఏమైనా దొరుకుతుందేమో అని వాళ్ళ సనాతన ధర్మమో, హిందూ ధర్మమో, రకరకాల ఎన్ని రకాల వేషాలు వేసుకొని వచ్చినా తెలంగాణ గడ్డ ధిక్కార స్వరం వినిపించే గడ్డ. వాళ్ళకి భవిష్యత్తులో కూడా వాళ్ళ ఆశలు సరే, ఆ పార్టీ భవిష్యత్తుకు సంబంధించి చర్చ కాదులే. వస్తే మిత్రమా వినే వాళ్ళు చెప్పేది విన్నా కదా, వాళ్ళు ఏం చెప్పినా విన్నా కదా. అది టు బి హానెస్ట్ శ్రీహరి కాదు, అట్లా కాదు. అంటే కవిత గారి కామెంట్ కి సంబంధించి నేను అడిగాను తప్పించి వారి సొంత పార్టీ డబ్బా కొట్టుకుంటే నేను కూడా ఊరుకోను. ఈ చర్చకు రిలేటెడ్ కాకపోతే నేను కూడా ఆపుతాను. ఇప్పటిదాకా జరిగిన చర్చ అంతా అదే కదా, ఎవరు డబ్బా వాళ్ళు కొట్టుకున్నారు కదా. నేను డబ్బా కొట్టి చెప్తలేను. సహజంగానే ఒక రాజకీయ పార్టీ వాళ్ళు అధికారం రావాలని కోరుకుంటూ తప్పులేదు అంటున్నా. సరే, అది చెప్తున్నా, అది చర్చ కాదంటున్నాను. మా కత్తి వెంకటరామన్ అభిప్రాయాన్ని కానీ నేను రాజకీయ పార్టీలు అధికారం రావడం కోసం చేసిన ఇదో ప్రయత్నము. నేనేం చెప్పాల్సిన కవిత అనేది పెద్ద విషయం కాదు మా దృష్టిలో. పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ పైన ఆత్మగౌరవం కోసం పుట్టిన పార్టీ, స్వయం పాలన కోసం పుట్టిన పార్టీ. స్వయం పాలనలో ఎట్లా ఉంటుందో ఒక రాష్ట్రం కోసం పోరాడిన నాయకుడి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం వస్తే ఎట్లా ఉంటుందో ఒక 10 ఏళ్ళు ఒక మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ ని మొత్తం తెలంగాణ సమాజానికి చూయించి ఉన్నాం మేము ఆల్రెడీ ప్రాక్టికల్ గా. దానికంటే మేము భిన్నంగా చేస్తామని చెప్పి మిత్రమా వినొస్తుందా? చెప్పండి క్లియర్ గా వినిపిస్తుంది, చెప్పండి. మేము ఏ పరిస్థితిలో ఎట్లా తెలంగాణలో అసలు ఇక్కడ 6 తడి పంటలకు పరిమితమై కరెంటు అంటే ఉచిత కరెంట్ ఇస్తామంటే వెనకడ చంద్రబాబు నాయుడు తీగల మీద బట్టలు వేసుకోవాలన్నాడు. ఈ బీజేపీ వాళ్ళు కూడా ఉచితాలు అనుచితాలు అని ఇప్పటికీ మాట్లాడుతున్నటువంటి బీజేపీ నాయకత్వం ఈ దేశంలో వెళ్తుంది. దౌర్భాగ్యం ఏంటంటే అసలైనటువంటి ప్రత్యామ్నాయం లేకపోవడం వల్ల ఈ కొసరు వాళ్ళంతా వచ్చి ఈ దేశాన్ని వెళ్తున్న పరిస్థితి ఉన్నది. ఇట్లాంటి పరిస్థితుల్లో తెలంగాణలో 6 తడి పంటలు, మైదాన ప్రాంతము, నీటి వనరుల వినియోగం లేని ప్రాంతంలో వచ్చి పూర్తి స్థాయిలో నీటి వనరులు వినియోగించుకొని 6 తడి పంటల్లోంచి తడి పంటల్లోంచి వరి పంటకు తీసుకొచ్చి అత్యధికంగా ఈ దేశంలోనే అత్యధిక వరి పంట అతి తొందరలో వేగవంతంగా అభివృద్ధి అయినటువంటి రాష్ట్రంగా దీన్ని అభివృద్ధి చేసి ఇక్కడ ఉన్నటువంటి సామాజిక అసమతుల్యత ఏదుందో సమతుల్యత దెబ్బతిని ఉన్నటువంటి ఈ తెలంగాణ సమాజాన్ని ఒక సమతుల్య అభివృద్ధిని తీసుకొచ్చి ఇంతకుముందు పట్టణాలకు వలసపోయేటటువంటి పరిస్థితుల్లోంచి పట్టణాలకు వలస వెళ్ళినటువంటి గ్రామీణ ప్రాంత శ్రామిక కులాలందరినీ ఉత్పత్తి చేసేటటువంటి సేవా కులాలని, శ్రామిక కులాలని తిరిగి మళ్ళీ గ్రామీణ ప్రాంతాలకు తీసుకొచ్చి గ్రామాలని పూర్తి కవిత గారి ఎపిసోడ్ ని వినండి అన్న, వాళ్ళు చెప్పేదంతా విన్నావు కదా. అట్లా కాదండి, వాళ్ళు టాపిక్ రిలేటెడ్ చెప్పారు. మీరు ఇంకా ఇప్పుడు కేసీఆర్ గారు అన్నట్లు అట్లా కాదు, కేసీఆర్ గారే అన్నారు, కేసీఆర్ గారు ఒక సభలో అన్నట్లు అట్లా కాదు శ్రీహరి గారు. కవిత ఎపిసోడ్ ఒక కోతికి కొబ్బరిపోతున్నట్టు దొరికింది. కవిత ఎపిసోడ్ అన్నది టీ కప్ లో చిన్న తుఫాన్ లాంటిది. కేసీఆర్ ఏదో చక్రబంధంలో ఇరుక్కున్నాడు, కేసీఆర్ ఏమో జరిగిపోతుంది, కేసీఆర్ బలహీనపడ్డాడు, కేసీఆర్ ఈ ఎపిసోడ్ తోటి కేసీఆర్ ఏమో అయిపోతాడు అనేటటువంటి ఈ మీడియాకు పాపము ఆ సీమాంధ్రకు ప్లస్ జాతీయవాదం పేరు మీద ఉన్నటువంటి వాళ్ళకు మీడియా మొత్తం వాళ్ళ చేతిలో ఉంది. అలా అట్లా కాదు, వాళ్ళు సోషల్ మీడియా అడ్డం పెట్టుకొని రకరకాల ఎపిసోడ్లను చేస్తున్నారు. కానీ ఇవి చాలా చిన్న సబ్మిషన్ శ్రీహరి గారు. కవిత ఎపిసోడ్ అనేది ఉత్త టీ కప్ లో తుఫాలాగా ఉత్తరం వెళ్ళిపోతుంది. శ్రీహరి గారు, మా నాయకుడు కేసీఆర్ కవితకైనా కేటీఆర్ కైనా హరీష్ రావు కైనా మొత్తం తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక, తెలంగాణ ప్రజల సంక్షేమానికి ప్రతీక. తెలంగాణ ప్రజలందరూ ఇప్పుడు వాళ్ళు చెప్తున్నట్టుగా తీసుకరించలే ఎవరు 3,80,000 ఓట్లు. అది ఒక పెద్ద విషయం కాదు ఒక రాష్ట్ర అధికార మార్పిడికి. ఇప్పుడు 50 లక్షల మంది రైతులు, 72 లక్షల మంది రైతులు ఎదురు చూస్తున్నారు రేవంత్ రెడ్డి ఏడ దొరుకుతాడా అని. రేపు లోకల్ వాళ్ళలో బయటపడుతుంది బండారం.
ఓకే శ్రీహరి గారు చిన్న సబ్మిషన్. ఓకే శ్రీహరి గారు చిన్న సబ్మిషన్ అండి. శ్రీహరి గారు హెలికాప్టర్ పంచాయతీ శ్రీహరి గారు ఓకే 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 శ్రీహరి గారు గాలి మాటలతోటి గాలి మోటార్ పంచాయతీలు వీళ్ళయి. ఓకే కాదు రైట్ రైట్. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం మళ్ళీ అభివృద్ధి సంక్షేమాన్ని మరింత వేగవంతంగా తీసుకుపోవడానికి వాళ్ళు బీజేపీలకు తెలంగాణ ఛాన్స్ ఉంటుందా అండి? ప్రజలు డిసైడ్ చేస్తారులేండి. కానీ వచ్చినప్పుడల్లా సైనికులను చంపుకుంటా ధర్మం సనాతన ధర్మం అనే దానికి వాళ్ళ పార్టీకి జమీన్ ఆత్మల వరకు చెప్పేది సనాతన ధర్మం చేసి అట్లా కాదు వచ్చి అంబానీ అట్లా కాదు శ్రీహరి గారు అంటే శ్రీహరి గారు ఈరోజు ఒక్క నిమిషం ఒక్క మాట శ్రీహరి గారు చిన్న సబ్మిషన్ అండి. వినండి శ్రీహరి గారు వినండి. ఒక చిన్న మీరు చెప్పేది సబ్జెక్ట్ రిలేటెడ్ ఉంటే ఓకే. బీజేపీ పైన లేకపోతే కాంగ్రెస్ పైన కదా సబ్జెక్ట్. బీఆర్ఎస్ అంతర్గత కలహాలకు సంబంధించి కదా టాపిక్ పెట్టింది. బీఆర్ఎస్ అంతర్గత కలహాలకు సంబంధించి కదా టాపిక్. చిన్న సబ్మిషన్ వినండి కనీసం. లేదు మీరు చెప్పిందే వినాలంటే కాదు కదా, చిన్న సబ్మిషన్ వినండి, దానికి సమాధానం చెప్పండి. ఇప్పుడు బీజేపీయో కాంగ్రెస్ మీడియాలో చెప్పలేదు కేసీఆర్ గారి చుట్టూ దయ్యాలున్నాయని. కేసీఆర్ గారి చుట్టూ దయ్యాలున్నాయి, కేసీఆర్ గారు దేవుడని కాంగ్రెస్ చెప్పలేదు, బీజేపీ చెప్పలేదు, మీడియా చెప్పలేదు. మీ పార్టీలో ఉన్నటువంటి కేసీఆర్ గారి కూతురు కవిత గారే చెప్పారు. కేసీఆర్ పక్కపొట్టోళ్ళు చెప్తే వీరుడు, ఎంబడున్నోళ్ళు చెప్తే వినడు, వాళ్ళు వీళ్ళు చెప్తే చెప్పుడు మాటలు వినడానికి కేసీఆర్ రేవంత్ రెడ్డి కాదు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కాదు, కోమటిరెడ్డి కాదు. కేసీఆర్ ఒక స్థితప్రజ్ఞ ఉన్నటువంటి 4 దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్ లో ఈ తెలంగాణలో మొత్తం ప్రజల ఆకాంక్షలు ఏందో తెలిసి వాటి కోసం ఒక నిబద్ధతతోటి ఒక కమిట్మెంట్ అంకితభావంతో నిలబడినటువంటి ఒక బలమైనటువంటి ఇవాళ దేశంలో బతికుండి జీవిస్తున్న నాయకులలో ఒక నినాదం కోసం ఒక విధానాన్ని కట్టుబడి ఒక బలమైనటువంటి నాయకుడు కేసీఆర్. అంతేగాని వాళ్ళు వీళ్ళు చెప్పే మాటల్లో పేపర్ ప్రకటనలకో ఈ వచ్చేటటువంటి స్టేట్మెంట్లకో లేఖలకో ఈ లేఖలను అడ్డం పెట్టుకొని చేసే రాజకీయ వాటికో భయపడేటటువంటి మనస్తత్వం కానీ వ్యక్తిత్వం కానీ కేసీఆర్ గారి కాదు. కేసీఆర్ గారు 4 దశాబ్దాలుగా స్థితప్రజ్ఞ ఉండి ఈ రాష్ట్రానికి ఏం కావాలో, ఈ తెలంగాణ ప్రజలకు ఏం కావాలో, ఏం చేస్తే మళ్ళీ తిరిగి అధికారంలోకి ఎట్లా వస్తామో, వచ్చిన అధికారంలో కూడా ప్రజలకు ఎట్లా సేవ చేయాలో, ఎట్లా ఒక మారుమూల ఒక ఎవరన్నా అసలు ఊహించారండి? రైతు బంధు ఈ దేశంలో ఉందా? ఎక్కడ ఉందా? దేశంలో ఇంకెక్కడ ఏ రాష్ట్రంలో ఉందా? మాట్లాడుతున్న వాళ్ళు చెప్తారు కదా. ఈ సంక్షేమం విషయంలో వితంతువులకు కానీ ఒంటరి మహిళలకు కానీ ప్రధానంగా ఒక ముదిరాజులకు కానీ యాదవులకు కానీ బడుగు బలైన వర్గాలకు సంబంధించి ఎవరికి ఏది అవసరము, ఎట్లా అవసరము, ఈ రాజ్యాంగం ఎట్లా సంపద ఎట్లా పెంచాలి, అది తిరిగి శ్రామిక కులాలకి, పేదలకి, గ్రామీణ ప్రాంతాలకు ఎట్లా పెంచాలని ఒక నైపుణ్యం ఉన్నటువంటి మంచి ప్రొఫెషనల్ పొలిటీషియన్ కేసీఆర్ గారు. ఈ కాంగ్రెస్ తోటి విలీనము, బీజేపీ తోటి విలీనము, వాళ్ళు వీళ్ళు చెప్తే వినేటి ఎట్లాంటి సిద్ధపడిన ఉన్న నాయకుడు తప్ప ఈ మిగతా వాళ్ళు చెప్తున్నట్టుగా, బీజేపీ నాయకులు చెప్తున్నట్టుగా, కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నట్టుగా బిడ్డ కోసమో, అల్లుడి కోసమో, కొడుకు కోసం ఆలోచించే నాయకుడు కాదు. హైకమాండ్ కేసీఆర్ కు తెలంగాణ ప్రజలు మాత్రమే. ఎప్పుడు ఎన్నిసార్లు చెప్పిండు? అందరికి ఢిల్లీ హైకమాండ్ ఉంటుంది, ఇంకోటి హైకమాండ్ ఉంటుంది, కానీ మాకు హైకమాండ్ తెలంగాణ ప్రజలు మాత్రమే, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు మాత్రమే, తెలంగాణ ప్రజల యొక్క అస్తిత్వం మాత్రమే, తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవం మాత్రమే కేసీఆర్ గారికి నిజమైన హైకమాండ్. దానికి మాత్రమే ఆయన ఉండి పనిచేస్తాడు. కాళేశ్వరం అది ఉత్త పేక, అది ఉత్త గాలి మేడ, అది కాగితపు హెచ్చరిక. అది దాన్ని చాలా లైట్ గా నిజాలలోంచి ఒక నిప్పు కణికల్లోంచి కాలి బయటకు వచ్చినటువంటి దానిలాగా ఈ ఆరోపణల నుంచి ఉత్తరే బయటకు వస్తాం. అదంతా అది ఉత్త ఆరోపణలు, గాలి మాటలు. అవి ఆ గాలి మాటల నుంచి బయటకు రావడము చాలా చిన్న విషయం. మీరే చూస్తారు కదా రేపు. అంటే నేనేమంటున్నానంటే అంటే ఇప్పుడు వేణు యాదవ్ గారి మాటలకు రియాక్ట్ అవ్వాల్సిన పని లేదు, కత్తి వెంకటస్వామి గారి మాటలకు రియాక్ట్ అవ్వాల్సిన పని లేదు. కవిత గారి మాటలకు ఏం రియాక్షన్ ఇస్తారనేది నా క్వశ్చన్. ఇప్పుడు మీ పార్టీలో మీ కవిత గారే చెప్పారు కదా, కేసీఆర్ గారి చుట్టూ దయ్యాలు ఉన్నాయనో లేకపోతే పార్టీని బీజేపీలో విలీనం చేయాలనేటువంటి కుట్ర జరుగుతోందనే. వ్యవస్థాగతంగా, సంస్థాగతంగా చాలా మందికి రకరకాల ఆకాంక్షలు ఉంటాయి. పాపం కవిత గారు కూడా మన ఆకాంక్షలు ఉండొచ్చు, తీరకపోయిన ఆకాంక్షలు ఉండొచ్చు. ప్రజలు, తెలంగాణ సమాజము మీడియా తప్ప ప్రధానంగా ఏబిఎన్ లాంటి లేదా ఆంధ్రాకు లేదా ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఆంధ్ర పచ్చ మీడియా కానీ లేదా జాతీయవాదం ముసుగేసుకున్నటువంటి ఈ ఢిల్లీకి సంబంధించి ఎప్పుడు బీజేపీని ఈ రాష్ట్రంలో చొప్పిద్దామని చూసినటువంటి మీడియా తప్ప
సామాన్య ప్రజలు, సాధారణ సగటు తెలంగాణ ప్రజలు అసలు ఆ విషయాన్ని లైట్ గా తీసుకుంటారు, పట్టించుకుంటారే లేరు ఎవరు. ఆ విషయాన్ని వాళ్ళు చాలా తేలిగా తీసుకుంటున్నారు. ఆమె చెప్పే దయ్యాల పోలికలు కానీ, దేవతల పోలికలు కానీ, కేసీఆర్ పోలికలు కానీ అదొక చిన్న విషయం. ఏ పార్టీ అంతర్గతంగా అయినా సరే కాంగ్రెస్ పార్టీ పిసిసి మీటింగ్ జరిపితే అక్కడ సభ్యుల అభిప్రాయాలు కనుక మీరు అందరి రికార్డు చేసి ఇట్లా లేఖల రూపంలో కనుక బయట పెడితే ఆ కాంగ్రెస్ పార్టీ ఉనికిలే ఉండదు. అట్లే బీజేపీ పార్టీలో కూడా ఈ నరేంద్ర మోడీ ఎట్లా నాయకుడికి ఎదిగొచ్చిండో, ఎట్లా వాజ్పేయిని మస్క కొట్టి, ఎట్లా అద్వానీని తొక్కేసి, ఎట్లా సీనియర్ నాయకులందరినీ అనగదొక్కి 70 ఏళ్ళ వయోపరిమితో ఏదో వయోపరిమితి పెట్టి ఆ వయోపరిమితి దాటి కూడా ఆయన అధికారంలో ఉండి ఆయన అమిత్ షా అని ఒకటటువంటి అక్కడ ఆల్రెడీ గుజరాత్ నుంచి రాష్ట్ర బహిష్కరణ చేసినటువంటి నాయకుడు తీసుకొచ్చి కేంద్ర హోంమంత్రి చేసి ఈ దేశంలో నియంతృత్వం అంటే ఎట్లుంటో చూపెడతా ఉన్నాడు కదా. సవాల్ని కూడా ఇవ్వనంత దుర్మార్గమైనటువంటి బ్రిటిష్ ఇండియా రూల్లో భగత్ సింగ్ శవం ఇవ్వలేదు. గట్లే నిన్నగాక మొన్న నంబల కేశవరావు గారి శవం కూడా ఇవ్వనంత దుర్మార్గమైనటువంటి నియంతృత్వమైనటువంటి పాలన చేస్తున్నటువంటి మోడీ గురించో, లేదా వంశవార పరిగణ కొనసాగుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ గురించో నేర్చుకునే పరిస్థితులు తెలంగాణపై లేరు. స్థితప్రజ్ఞ నాయకుడైనటువంటి కేసీఆర్ గారి నాయకత్వాన్ని పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రజలు ఆమోదిస్తారు, భవిష్యత్తులో కూడా ఆచరిస్తారు. వీళ్ళు చెప్పే కాంగ్రెస్ బీజేపీల ఆశలు లొటపెట ప్రజలకు నక్క ఆశపడుతుందట. లొటపెట అంటే ఒంటె మిత్రమా, ఒంటె పెద్ద కొద్దిగా కిందికి ఊలాడింది అనుకో, నక్క ఆశపడతాడ, కింద పడితేమో తినిపోదామని. గత లొటపెట నక్క ఆశపడ్డట్టుగా తెలంగాణలో ఈ బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన లోపాలని అడ్డం పెట్టుకొని ఈ కాంగ్రెస్ బీజేపీ ఏదో ఆశపడుతున్నాయి. వీళ్ళ ఆశలన్నీ ఉత్త అడియాసలు ఇది. రైట్, ఓకే అండి, ఓకే. ఎస్ వేణు గారు, అంటే ఈ స్వడబ్బా పరడబ్బా పరస్పర డబ్బా అని కేసీఆర్ అంటాడు కదా, ఇవి కాకుండా మనం కొంచెం ఈ టాపిక్ కి సంబంధించి మాట్లాడదాం. చెప్పండి. ఇప్పుడు చెప్పినటువంటి మనం శ్రీహరి గారు చెప్పినటువంటి ఇది మాకు అసలు టీకప్పులు తుఫాన్ అంటున్నారు కదా. మీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఆయన తంగిలపల్లి రవీంద్రరావు గారు ఇంతకు ముందుగానే ఒక వీడియో రిలీజ్ చేసినారు. మీరు చూడండి, మీరు ఒక్కరే సమస్య లేదు, ఏ పచ్చ మీడియా, ఆంధ్ర మీడియా, జాతీయవాదం పేరు మీడియా పెట్టుకొని వీళ్ళు ఏదో దోబూచులు ఆడుతున్నారు రాష్ట్రంలో అధికారం కోసం దోబూచులు ఆడేటందుకు ఇవాళ ప్రజలు చూసి నిర్ణయిస్తారు. అధికారం ప్రజా తీర్పు ఉంటది. అది దాన్ని పక్కన పెడతారు. మీరు మాట్లాడేటప్పుడు మాట్లాడినా వినడం కూడా నేర్చుకోండి. శ్రీహరి గారు మీరు వారు కంక్లూడ్ చేసిన తర్వాత మీకు అవకాశం ఇస్తాలేండి. శ్రీహరి గారు రాసుకో, ఇట్లా రాసుకో, నీట్ గా రాసుకో, పెన్ను పేపర్ పెట్టుకుని రాసుకో. ఊరికే మధ్యలో కంక్లూడ్ చేసిన తర్వాత అవకాశం ఇస్తారు. అరే వినన్నా చెప్పు.